అధ్యక్ష, ఏకే అవునండి. రిఫండ్ చేసిన మొత్తము 12,97,95,407 రూపాయలు. చెల్లించగా మిగిలిన మొత్తము 87,60,34,327. అదే రకంగా బీకానికి అనుబంధం కింద షీటు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. సి కింద అనుబంధ షీటు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. డికి సంబంధిత జిల్లా అధికారి రిజిస్ట్రేషన్స్, అదే రకంగా ఒక 6 నెలలు దాటిన తర్వాత స్టాంప్స్ అండ్ కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ తెలంగాణ వారు అప్రూవ్ చేస్తారు అధ్యక్ష. ఈకి దరఖాస్తులో ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. ఎఫ్ దీనికి వర్తించదు అధ్యక్ష. జీకి భూభారతి ప్రారంభించడానికి ముందు ప్రభుత్వం ఇదివరకే జారీ చేసిన ఆదేశాలు ఇంకా అమల్లో ఉన్నాయి అధ్యక్ష. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ తన్నీజ్ హరీష్ రావు గారు, కాలేరు వెంకటేష్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ 1385 డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకి 200 యూనిట్ లోపల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినటువంటి వాగ్దానాన్ని నిజం చేస్తూ ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కుటుంబ సభ్యులు అందరికీ లబ్ధి చెందేటట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే